అనకాపల్లి జిల్లా అనకాపల్లి అచ్యుతాపురం వెళ్లే రహదారి రోజురోజుకు అధ్వానంగా మారుతున్నా పట్టించుకునే నాదుడే లేదని మూడో రోజు హరిపాలెం జంక్షన్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 12 కిలోమీటర్లు పొడవుండే ఈ రహదారిపై అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయని, వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించడం నరకప్రాయం అవుతుందని పేర్కొన్నారు. నాయకులు ఈ రహదారి గురించి ప్రకటనలు చేయడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. నిత్యం ఈ రహదారిపై ఏదో ఒక చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నా అధికారుల్లో చలనం రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్ళు తెరిచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకు మోక్షం కలిగించకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కె రామ, సదాశివరావు, అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము, కన్నం నాయుడు, బాబురావు, రామ్ కుమార్, బుద్ధారంగారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు ఎస్సీటీకి వెళ్ళే ప్రాంతం ఇది, అలాగే ఎన్ఓబీకి వెళ్ళి ఉన్నటువంటి ప్రాంతం ఇది, అలాగే ఫార్మసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు వెళ్ళే ప్రాంతం ఇది. దాదాపులో ఇంతమంది ఇక్కడ ఈ రోడ్డు నుంచి ప్రయాణం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించడంలో ఈ 17 ఏళ్ల నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే జీవనం సాగిస్తున్నారు తప్ప స్వేచ్ఛగా మనం ప్రయాణం చేస్తామని చెప్పేసి ఇంటికి చెప్పుకున్న దుస్థితి ఉంది. ఆ రకంగా ఈ రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా దాన్ని స్పందించట్లేదు. దీని మీద ఇప్పటికే రోడ్డు ఎక్స్పెన్స్ అని చెప్పేసి ముందు చెప్పింది. ఎక్స్పెన్స్లో మన సమీకరణకే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి గవర్నమెంట్ చేసింది. ఆ సమీకరణానికి పక్కన పెట్టి ఈరోజు లేయర్ వేస్తానని చెప్పేసి అంటుంది. సరే, లేయర్ అయినా పూర్తి స్థాయిలో చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ రకంగా సరైనటువంటి పద్ధతిలో చేయకపోతే సిపిఎం పార్టీగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటి కార్యక్రమం అంటే మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి ఈ రోడ్డు నిర్మాణం అయ్యే వరకు కూడా మేము కొనసాగించాలని చెప్పి దీక్షతో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఇప్పటికే అచ్యుతాపురం, మునపాక మండలాలు, ఇతర నాగలపల్లి దాదాపులో 10 గ్రామాలు రోడ్డు పాయింట్ ఉన్న గ్రామాలన్నీ కూడా సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ పూర్తయిన మరుక్షణమే ఒక పిలుపు, ఒక 5 రోజుల పాటు జాగ్రత్తైనటువంటి కార్యక్రమం నిర్వహించి అచ్యుతాపురం, మునపాక మండలాల్లో ఉన్నటువంటి నిరాహార దీక్ష ఒక రోజు కార్యక్రమం నిర్వహించి ఆ నిరాహార దీక్ష నుండి బంద్ అచ్యుతాపురం అనకాపల్లి బంద్ పిలిపివ్వాలని చెప్పేసి డైరెక్ట్గా సిపిఎం భావిస్తుంది. దాని పెద్ద ఎత్తున ప్రజలు కూడా సమీకరించి ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి రోడ్డు పూర్తయ్యే వరకు కూడా మీ కార్యక్రమం కొనసాగిస్తుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా మీరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాం. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు పూర్తిగా శిథిలమైపోయింది. ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించాలంటే ప్రజలు ఈరోజు అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారు అన్న పరిస్థితి ఈరోజు రోడ్డు ఆ విధంగా అధ్వానంగా తయారైంది. ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నటువంటి అచ్యుతాపురం ప్రాంతం ఈరోజు 24 మండలాల నుంచి కూడా ప్రయాణాలు అనేక వేలాది మంది కార్మికులు, వేలాది వాహనాలు నిత్యం ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏదో ఒక చోట చిన్నదో పెద్ద రోజు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది చేతులు కాళ్ళు కోల్పోతున్నారు. అయినా సరే ప్రభుత్వం ఎటువంటి రోడ్డు పరిరక్షణ కోసం కానీ, రోడ్డు బాగు చేయడం కోసం కానీ ఎటువంటి యొక్క సహాయ సహకారాలు చేయడం లేదు. చాలాసార్లు, ఎన్నోసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్ళినా సరే ఈ రోడ్డు కోసం ఎవరు మాట్లాడట్లేదు. ఎవరంటే వెడల్పు చేస్తామని చెప్పారు తప్ప ఈ యొక్క గోతులు కప్పి కనీసం రోడ్డు రాకపోకలు సాగించడానికి ఈరోజు ఎటువంటివి కూడా చేయడం లేదు. ఈరోజు వృద్ధులు కానివ్వండి, ముసలివాళ్ళు కానివ్వండి, కార్మికులు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించే పంటలు అనకాపల్లి మార్కెట్ పోయి అమ్ముకుందామంటే అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. అనకాపల్లి లాంటి ప్రయాణాలు మానుకొని ఇంటి దగ్గర ఉన్నారు తప్ప ఈ యొక్క రోడ్డు కూడా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ యొక్క ఎన్నికల ముందైనా సరే ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయలేదంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గట్టి బుద్ధి చెప్తారు. ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం సిపిఎం పార్టీ తీసుకుంది. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ ప్రజలందరూ కూడా సమీకరించి ఈ రోడ్డు పూర్తయ్యేంత వరకు పోరాడుతుంది. లేదంటే మాత్రం ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం.